హలో అండి, ఐఎమ్ డాక్టర్ ప్రవీణ ఫర్టిలిటీ సెంటర్ ఖమ్మం. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అందరికీ చెప్పాలనుకుంటున్నాను. జనరల్ మనకి ఇండియాలో ఎక్కువగా గర్భంశ ద్వారం క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ లేదా రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అని ఎక్కువగా వస్తూ ఉంటాయి. జనరల్ గా మనం సర్వైకల్ క్యాన్సర్ ని ప్రివెంట్ చేయాలన్నా, తొందరగా డిటెక్ట్ చేయాలన్నా ప్యాప్స్మీర్ అనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్ అండి. ప్యాప్స్మీర్ అంటే మనం యుట్రస్ ద్వారం, ముఖ ద్వారం నుంచి అంటే సర్విక్స్ అంటాము. ఈ సర్విక్స్ నుంచి సైటోబ్రెస్ట్ ద్వారా గానీ లేదా కాటన్ స్వాబ్ ద్వారా గానీ మనం కణాలు సేకరించి ల్యాబ్ పంపిస్తామండి. దీంట్లో ఏమన్నా క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా లేదా కేవలం ఇన్ఫెక్షన్ సంబంధించిన సెల్స్ ఉన్నాయా చూసుకోవాలి. కేవలం ఇన్ఫెక్షన్ సంబంధించిన సెల్స్ ఉంటే యాంటీబయాటిక్స్ వాడితే సరిపోతుంది. ఏమన్నా క్యాన్సర్ సెల్స్ ఉన్నట్లయితే మాత్రం మనం తొందరగా హిస్టెక్టమీ ప్రొసీడ్ అవ్వడం ద్వారా పేషెంట్ ని మనం కాపాడుకోవచ్చు. ఇంకా మనకి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ జనరల్ గా ఆఫ్టర్ మ్యారేజ్ అయితే 25 years నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీ 1 year కి అలా 3 years వరుసగా చేసుకోవాలి. ఈ 3 years కూడా మనకి ప్యాప్స్మీర్ టెస్ట్ లో నెగిటివ్ అంటే ఎటువంటి క్యాన్సర్ సెల్స్ లేవు అని వస్తే మాత్రం దాని తర్వాత ఎవ్రీ 3 years అప్ టు 60 years వరకు కూడా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి మధ్యలో ఎప్పుడైనా పాజిటివ్ క్యాన్సర్ సెల్స్ వచ్చినట్లయితే మనం ఇమీడియట్ గా హిస్టెక్టమీకి ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా సర్వైకల్ క్యాన్సర్ ని ప్రివెంట్ చేయడానికి మనకి జనరల్ గా పిల్లల్లో కూడా అంటే యంగ్ ఏజ్ లో బిఫోర్ ద సెక్షువల్ యాక్ట్ మనం ఇప్పుడు అమ్మాయిల్లో కూడా హెచ్పివి వ్యాక్సిన్ అయితే అందుబాటులోకి వచ్చింది. సో అందరూ కూడా మీ దగ్గరలోని గైనకాలజిస్ట్ ని కలిసి మ్యారేజ్ అయిన వారైతే ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవచ్చు. మ్యారేజ్ అవ్వని వాళ్ళు 9 to 26 years లోపు అమ్మాయిలు అయితే డెఫినెట్ గా హెచ్పివి వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా మనం సర్వైకల్ క్యాన్సర్ ని ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.